The last semester we have gone through FEM, so you already know the experience of online classes, how they will be. So due to this pandemic situation, we are conducting this online classes. So hope you all will utilize this opportunity to get knowledge and be safe at home. So the main intention of this classes is to, in this pandemic situation, so no one has to lose your academic classes. So in this point of view, the management has taking priority to conduct this online classes. సో మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం ఇలాగే ఎఫ్ఎం క్లాసెస్ నేర్చుకున్నామండి 4-1లో. సో ఇందులో మనం ఈ సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి ఎన్డీఈ క్లాసెస్ అంటే నా వరకు మీకు చెప్పబోయే క్లాస్ నాన్ డిస్ట్రక్టివ్ ఎవాల్యూషన్ అనమాట. సో ఆల్రెడీ దీని గురించి ఇంట్రడక్షన్ అంటే మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, బట్ ఎనీహౌ చాలా మంది రాలేదు. వన్స్ అగైన్ ఇవాళ మనం ఆ ఇంట్రడక్షన్ క్లాస్ని, అంటే ఇంట్రడక్షన్ అంటే నాన్ డిస్ట్రక్టివ్ ఎవాల్యూషన్ అండ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అనండి. ఇదంతా కూడా సో కాల్డ్ థియరీ పార్ట్ సబ్జెక్ట్ అనమాట. సో మీరేంటంటే నేను చెప్పే క్లాస్లో ప్రతిదీ కూడా మీరు విని అబ్జర్వ్ చేసి ఓన్గా రాయగలిగే సబ్జెక్ట్ అనమాట. ఓకే, సో మీరేంటంటే అంతవరకు అటెన్షన్ పే చేసి ఉంటే అది బెస్ట్. ఇంకోటి, మన ఈ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నప్పుడు సో everyone has to listen the class and you are going to take the attendance, and depending upon that attendance you will be considered. ఓకే, సో మీ అటెండెన్స్ పర్సంటేజ్ కూడా కన్సిడర్ చేస్తాము. సో మీకు ఆన్లైన్ లింక్ అప్లోడ్ చేసినప్పుడు ఎప్పుడైతే అది లింక్ లైవ్లోకి వస్తుందో యూ హ్యావ్ టు విజిట్ ద వీడియో అండ్ యూ హ్యావ్ టు గివ్ యువర్ అటెండెన్స్ ఇన్ ద కామెంట్స్. ఓకే, సో కమింగ్ టు అవర్ సబ్జెక్ట్ నాన్ డిస్ట్రక్టివ్ ఎవల్యూషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అనే మాట అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ వచ్చేసి టెస్టింగ్ ఇట్ సెల్ఫ్ గివ్ యూ one clear meaning that you are going to inspect something. So that is nothing but testing. అంటే మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన భాషలో టెస్టింగ్ అంటే సో బ్లడ్ శాంపుల్ అనుకోండి, లేకపోతే ఇంకోటి. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, what are the impurities or what are the properties present in that thing, right? So similarly, in non-destructive testing or non-destructive evaluation is destructive is nothing but contact. Okay, non-destructive is simply said to be non-contactive testing. Means there are many sort of testing things that are seen in mechanical engineering. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ ఇన్స్పెక్షన్ ఉంటుందండి. విజువల్ ఇన్స్పెక్షన్ అంటే ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాంపోనెంట్ తయారు చేశారండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్ వర్క్ షాప్ చేసి ఉంటారు. వర్క్ షాప్లో టిన్ స్మితీ ఉంది. మీకు టిన్ స్మితీ అంటే షీట్ మెటల్ అనుకోండి. ఓకే, ఆ షీట్ మెటల్లో మీరు మీకు ఒక సన్నటి రేకిస్తే దాన్ని మీరు కట్ చేసి స్క్వేర్ ట్రేలు గాను, ఓకే, లేకపోతే ఎల్ షేప్ పైపులు గాను ఇలా కొన్ని చేసి ఉంటారు, లేదా మీరు చూసుంటారు. ఒకవేళ చేయలేకపోతే సమ్వన్ హ్యావ్ డన్, యూ విల్ అబ్జర్వ్ దట్. సో అందులో మీరు ఏం చేస్తారో, అది కంప్లీట్ అయిన తర్వాత అది సరిగ్గా వచ్చిందా, అంటే షేప్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు ఏం చేస్తారు, విజువల్ ఇన్స్పెక్షన్ చేస్తారు. అంతేగాని మీరు దాన్ని ఏమి నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటే దాన్ని ముట్టుకోకుండా చూడకుండా మీరేం చేయట్లేదు. ఓకే, సో ఈ విజువల్ ఇన్స్పెక్షన్లో అక్కడ ప్రియారిటీ బేస్లో మనం ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ చేయాలనేది మనం డిసైడ్ చేసుకుంటాం. అంటే ప్రియారిటీ బేసిస్ ఎలా అంటే మీరు చేసే షీట్ మెటల్ హై ప్రియారిటీ కాదు కాబట్టి దానికి విజువల్ ఇన్స్పెక్షన్ అనేది ఇచ్చాం. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ గ్యాస్ ట్రాన్స్ఫర్ ఆర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫ్రమ్ ఫర్ సమ్ పెట్రోలియం ప్రొడక్ట్స్,
సో ఇలాంటి వాటికి యూజ్ చేశారనుకోండి, అక్కడ మనకి కావాల్సిన ప్రికాషన్స్ ఏంటి? దెర్ షుడ్ నాట్ బి ఎనీ ఇంటర్నల్ లీకేజెస్, దెర్ షుడ్ నాట్ బి ఎనీ సమ్ సార్ట్ ఆఫ్ సర్ఫేస్ అబ్స్టికల్స్. సో ఇలాంటి కొన్ని ప్రాపర్టీస్ దాంట్లో ఉంటాయి కాబట్టి లిమిటేషన్స్ అవి లేకుండా ఉంటాకి ఇన్స్పెక్ట్ చేస్తాం. అలా ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? విజువల్ ఇన్స్పెక్షన్ కాకుండా విజువల్ ఇన్స్పెక్షన్ కాకుండా యూ మస్ట్ గో థరోలీ ఇంటూ డీప్ ఇన్స్పెక్షన్స్. ఓకే, సో డీప్ ఇన్స్పెక్షన్స్ అనేవి చేయాలి. ఎలా చేస్తాము అంటే అదే ఈ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. ఓకే, ఎక్కడైతే ఫ్లాస్ లేకపోతే మెటీరియల్ ప్రాపర్టీస్ లో ఉండే కొన్ని కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్, ఓకే, ఇంటర్నల్ క్రాక్స్, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. సో వీటిని మనం చెక్ చేయడాన్ని ఈ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటారు. సో ఈ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఇస్ సమ్వాట్ కాస్ట్లీ. ఓకే, ఇది కొంచెం కాస్ట్లీ ఎక్విప్మెంట్ అండి. సో అందుకని ఇది అన్నిటికీ వాడరు. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ద ప్రయారిటీనే వాడతారు. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటే ఏది పడితే అది నువ్వు 10 రూపాయలు వస్తుంది తీసుకెళ్ళి నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ చేస్తారంటే కుదరదు. So depending upon the priority and depending upon the cost, it will be considered whether it is a physical testing, physical visual testing, or else it has to be considered as a non-destructive testing. Okay, సో ఒక నట్టో బోల్ట్ తయారు చేసి దీన్ని నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ చేస్తారంటే కుదరదు. కానీ అదే నెట్ అండ్ బోల్ట్ ని మీరు ఏదన్నా కంప్లీట్ క్లోజ్డ్ వాక్యూమ్ ఛాంబర్కి వాడుతున్నప్పుడు దాన్ని కూడా చేయాలి. అంటే ఏంటి? దీన్ని బట్టి మీకు అర్థమైందండి. అదే నెట్ బోల్ట్ సైకిల్కో దేనికో పెడుతున్నప్పుడు సో జస్ట్ ఏ సపోర్ట్ కాబట్టి దాన్ని మీరు విజువల్ టెస్ట్ చేస్తే చాలు. అలా కాకుండా అదే నెట్ అండ్ బోల్ట్ ఈస్ యూజ్డ్ ఫర్ సమ్ వాక్యూమ్ సీలింగ్ ఛాంబర్, సమ్ ఏరోస్పేస్ లో కానీ లేకపోతే సమ్ వేర్ హైరార్కీ ఈస్ హై, అలాంటి చోట వాడుతున్నప్పుడు యూ హ్యాస్ టు అండర్గో దట్ టెస్ట్. అంటే డిపెండింగ్ అపాన్ ద priority you have to consider whether it is taken into account or not for non-destructive testing. So here let us see what are the few flaws that are to be seen. ఈ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ లో మనం ఎలాంటి ఫ్లాస్ మనం చూస్తాము, ఎలాంటి మెకానికల్ ప్రాపర్టీస్ లో ఏర్పడే డ్యామేజెస్ ఏంటనేది చూద్దాం ఒకసారి. ఓకే, సో హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ థింగ్, మీరు ఇది కనుక అబ్జర్వ్ చేస్తే ఈ డెఫెక్టాలజీ అనే దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే the main of non-destructive inspection is to obtain to determine if the object being inspected is to be accepted or rejected. During inspection, the inspector looks for discontinuous in the object or identifies their nature and size. Then those discontinuous are evaluated according to an exception criteria to determine if they are considered to be defects. అంటే ఈ నాన్ డిస్ట్రక్టివ్ ఇన్స్పెక్షన్ లో ఉండే మెయిన్ థింగ్ ఏంటంటే డ్యూరింగ్ ఇన్స్పెక్షన్ ది ఇన్స్పెక్టర్ లుక్స్ ఫర్ డిస్కంటిన్యూస్ ఇన్ ద ఆబ్జెక్ట్. అంటే ఈ డిస్కంటిన్యూటీ అనేది ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తాడు ఈ డిస్కంటిన్యూటీ అని. సో ఈ డిస్కంటిన్యూటీ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈస్ ఎ పైప్ ప్రొడక్షన్, ఇఫ్ దెర్ ఈస్ ఎ బీమ్ ప్రొడక్షన్, ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్లేట్ ప్రొడక్షన్. ఓకే, మీరు ఆల్రెడీ ఫిట్టింగ్ లో చూసుంటారు ఫస్ట్ ఇయర్ వర్క్ షాప్ లో. సో ఫిట్టింగ్ జాబ్ లో మనం చేస్తున్నప్పుడు యూ విల్ గివ్ యూ సమ్ సార్ట్ ఆఫ్ ప్లేట్ ఆఫ్ 5 mm థిక్నెస్, 5 mm థిక్నెస్ ప్లేట్ ఇచ్చేవాళ్ళు. దాన్ని మీరు దీంతో కట్ చేసి ఫిట్టింగ్ వైజ్ లో పెట్టి దాన్ని మనం కట్ చేసి సమ్ సార్ట్ ఆఫ్ ఫిట్స్ చేసేవాళ్ళు. స్టఫ్ ఫిట్టింగ్ అని, సెమీ సర్క్యులర్ ఫిట్ అని, ట్రయాంగులర్ ఫిట్ అని, ఇలా కొన్ని చేసేవాళ్ళు. సో ఆ షీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు
మనం యూజ్ చేస్తున్నది మనం దేనికి వాడుతున్నాం, అది సమ్ సార్ట్ ఆఫ్ కటింగ్ పర్పస్కి ఫిట్స్కి వాడతాం. అదే టైప్లో ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కవర్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు క్యారీ ఎనీ సార్ట్ ఆఫ్ లిక్విడ్స్ ఆర్ గ్యాషెస్, సో ఆ టైప్లో ఏంటి, దాన్ని కంటిన్యూటీ ఉందో లేదో చూడాలి. అంటే మధ్యలో ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, మధ్యలో ఏమైనా లీకేజెస్ ఉన్నాయా, ఓకే, మధ్యలో దాని యొక్క బాండింగ్ కరెక్ట్గానే ఉందా. అంటే మెటీరియల్ ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్ మారిపోతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ వన్ క్యాస్ట్ ఐరన్ రాడ్ లేకపోతే ప్లేట్ తీసుకుంటే దాన్ని కరిగించిన తర్వాత దాన్ని బాగా హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత ఇమీడియట్గా కోల్డ్ చేసిన తర్వాత దాని యొక్క అటామిక్ బాండింగ్ మారిపోతుంది. ఓకే, అంటే దాని హార్డ్నెస్ మారిపోతుంది, దాని సర్ఫేస్ కూడా మారిపోతుంది. ఓకే, సో ఎందుకంటే ఫస్ట్ తయారైనప్పుడు దానికి ఉండే మెటీరియల్ ప్రాపర్టీ, తర్వాత మీరు దాన్ని ఒక ప్లాస్టిక్ ఫామ్లోకి డిఫార్మ్ చేసి మళ్ళీ హార్డనింగ్ చేసినప్పుడు వచ్చే స్ట్రెంగ్త్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా టెంపరేచర్ని బట్టి మారుతూ ఉన్నప్పుడు, సో ఎవ్రీ వన్ హ్యాస్ టు ఇన్స్పెక్ట్ దట్. అంటే డిపెండింగ్ అప్ అని చెప్పే కదా హైరార్కీని బట్టి మనం ఆ కంటిన్యూటీని చెక్ చేస్తాం. సో అందులో ఏంటంటే యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉంటుంది. యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే ఎంతవరకు దీన్ని మనం యాక్సెప్ట్ చేయగలం, ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేయగలం అనే ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాని బట్టి మనం దాన్ని యాక్సెప్ట్. Discontinuous and imperfection or interruption in the normal physical character or structure of an object. So here you can see crack, porosity, inhomogeneity. క్రాక్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ రాడ్ లేకపోతే ఒక చిన్న ప్లేట్ ఒకటి జే షీట్ తీసుకోండి. జే షీట్ని 2-3 సార్లు ఎట్లా ఎట్లా అన్నారనుకోండి, ఏమవుతుంది, మూడోసారి అక్కడ ఒక క్రాక్ వచ్చేస్తుంది. ఓకే, క్రాక్ వచ్చేస్తుంది. క్రాక్ వచ్చేసి ఇంకెక్కువ సార్లు అన్నామంటే అది ఇరిగిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ పొరోసిటీ. పొరోసిటీ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే మనం కాస్టింగ్ ద్వారా తయారు చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ని, అంటే కాస్టింగ్ ద్వారా ఎప్పుడు చేస్తాము, ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ అసెంబ్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజన్ హెడ్ తీసుకోండి. ఇంజన్ హెడ్ మనం కాస్టింగ్ ద్వారా చేస్తాము. సో ఈ కాస్టింగ్లో మన మౌల్డింగ్ కానీ కాస్టింగ్ కానీ ద్వారా చేస్తాం. మౌల్డింగ్ కానీ మౌల్డింగ్ ద్వారా. సో మనం ఏం చేస్తాము, ఒక మెటల్ని లిక్విడ్ స్టేట్లోకి తీసుకొచ్చి ఫ్లూయిడ్ స్టేట్లోకి మాల్టెన్ మెటల్ని, సో మనం ఆ మోల్డ్స్లో పోస్తాము. మోల్డ్లో పోసిన తర్వాత మనకు కావాల్సిన రిక్వైర్డ్ షేప్ వస్తుంది. సో ఈ ప్రాసెస్లో మనకున్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే ద ఎవల్యూషన్ ఆఫ్ సమ్ గ్యాసెస్ విల్ ఎస్కేప్ ఫ్రమ్ దట్, వేర్ కొన్ని ఎస్కేప్ అవ్వలేని గ్యాసెస్ మధ్యలో చిన్న చిన్న ఎయిర్ గ్యాప్స్ క్రియేట్ చేస్తుంది. దాన్ని పొరోసిటీ అంటారు. ఈ పొరోసిటీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ వీకెన్ ద మెటీరియల్. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ క్యాస్ట్ ఐరన్, the strength of that molded object will not be same as the original material. Why? Because means when you are turning into a molten metal, the reformation or rebonding of that material is not same as that in the original. సో ఎందుకంటే అది కూల్ అయ్యేటప్పుడు అందులో కొన్ని గ్యాసెస్ ఎవాల్వ్ అవుతాయి. ఆ గ్యాసెస్ ఎవాల్వ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. రైజర్తో దానికి మనం హోల్స్ చేస్తాము. ఆ హోల్స్లో నుంచి గ్యాసెస్, కానీ అన్ని గ్యాసెస్ అన్ని బబుల్స్ ఎస్కేప్ అవ్వవు, ఎంతో కొంత అందులో ఉండిపోతుంది. ఓకే, సో అందుకని మనకి ఈ క్యాస్టెడ్ మోల్డెడ్ మెటల్స్ ఆర్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో క్యాస్టెడ్ పార్ట్స్, దాన్ని ఎక్కువ మిషనింగ్ చేయలేము మనం. ఓకే, మిషనింగ్ చేస్తే ఆ పొరోసిటీ వలన అది ఇరిగిపోతుంది. ఓకే, సో అందుకనే మామూలు అంటే డైరెక్ట్ మిషనింగ్ ద్వారా వచ్చింది వేరు, ఇలా కాస్టింగ్ ద్వారా వచ్చిన మెటీరియల్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఇన్హోమోజినిటీ సమ్ సార్ట్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, మిక్సింగ్ ఆఫ్ మెటీరియల్స్ మనం చేసినప్పుడు ఇన్హోమోజీనియస్గా ఉండవు. అంటే ఒక చోట ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది, ఇంకో చోట ఇంకో ప్రాపర్టీ తక్కువ ఉంటుంది. సో వెన్ యూ మిక్స్ ఒక 2-3 ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ని మిక్స్ చేసినప్పుడు అది ప్రాపర్గా మిక్స్ అయిపోతే ఇన్హోమోజీనియస్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద జనరల్లీ అబ్జర్వ్డ్
డిఫెక్టివ్ ప్రియారిటీస్ అండి. సో ఇందులో మనకి ఈ క్రాక్స్, పొరోసిటీ, ఇన్హోమోజినిటీ అనేవి ఒక డిఫెక్టివ్ ప్రాపర్టీస్ మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే ఇవేనా అంటే ఇంకా చాలా ఉంటాయి. సో defect is defined as a flaw or flaws that by nature are assumed defined by render of part of unable to meet minimum applicable acceptance. Okay, so what is meant by defect and so these are the some sort of మనం ఏదైతే యాక్సెప్టెన్స్ లోకి తీసుకోలేమో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెట్రాలజీ చూసుంటారు. మెట్రాలజీలో మనకి టైప్స్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఫిట్స్ లో మనకి అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఉంటుంది. సో కాంపోనెంట్ విచ్ ఇస్ టు బి యాక్సెప్టబుల్ ఈజ్ ఇన్ బిట్వీన్ దీస్ టూ లిమిట్స్, అంతే కదా. మనం ఏదైతే కాంపోనెంట్ ని యాక్సెప్ట్ చేయాలి అంటే విచ్ హ్యాస్ టు బి అండర్, విచ్ ఈస్ టు బి ఇన్ బిట్వీన్ అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్. సో హైలీ యాక్సెప్టబుల్, హైలీ రిజెక్టబుల్. ఓకే, అప్పర్ లిమిట్ కి లోవర్ లిమిట్ కి ఉండే టాలరెన్స్ ని బట్టి ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఆర్ రిజెక్టెడ్ అనేది మనం డిసైడ్ చేస్తాం. ఇక్కడ కూడా ఏంటంటే మనకి కొన్ని దాన్ని ఏమంటారంటే యాక్సెప్టెన్స్ వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ని బట్టి ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్ ఆర్ నాట్ అనేది ఉంటుంది. టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్: ఇన్హెరెంట్ డిస్కంటిన్యూస్, ప్రైమరీ ప్రాసెస్ డిస్కంటిన్యూస్, సెకండరీ ప్రాసెస్ డిస్కంటిన్యూస్, సర్వీస్ డిస్కంటిన్యూస్. అంటే ఎన్ని డిస్కంటిన్యూస్ ఇస్ జనరల్ కేటగరైజ్ అకార్డింగ్ స్టేజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇన్హెరిటెన్స్. అంటే ఎక్కడ డిస్కంటిన్యూ చేస్తామంటే, మనం డిస్కంటిన్యూస్ అంటే దాన్ని వదిలివేయటం. అంటే ఏ స్టేజ్ లో దాన్ని డిస్కంటిన్యూస్ చేయాలి, అంటే ప్రాసెసింగ్ ఏంటిది. ఓకే, సో దీస్ అంటే ఈ స్టేజెస్ లో దాన్ని ఏ స్టేజ్ లో దాన్ని ఇచ్చేయాలి. ఇన్హెరెంట్, ప్రైమరీ, సెకండరీ, సర్వీస్ డిస్కంటిన్యూస్. అంటే కొన్ని ఇన్హెరెంట్ అంటే అసలు సెలక్షన్ లోనే దాన్ని తీసేయాలి. కొన్ని ప్రైమరీ ప్రాసెస్, కొన్ని సెకండరీ ప్రాసెస్, కొన్ని సర్వీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హైరార్కీని బట్టి అసలు మెటీరియల్ సెలక్షన్ లోనే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ దట్ మెటీరియల్ దట్ ఈస్ టు బి కన్సిడర్డ్ ఆర్ ద స్ట్రెంగ్త్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఆ టైంలో దాన్ని డిస్కంటిన్యూ చేస్తాము. తర్వాత ప్రైమరీ ప్రాసెసింగ్ అంటే అది అయిపోయిన తర్వాత ప్రైమరీ ప్రాసెసింగ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు దాన్ని హీట్ చేసిన తర్వాత దాని స్ట్రెంగ్త్ తెలిసింది, దాన్ని డిస్కంటిన్యూ చేశారు. అది అయిపోయిన తర్వాత ప్రైమరీ డిస్కంటిన్యూస్ అంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ టెస్టింగ్. తర్వాత సెకండరీ ప్రాసెస్. అట్లా 4 స్టేజెస్ అనేవి మనకి డిస్కంటిన్యూటీస్ అనేవి ఉంటాయి. సో ఈ ఇన్హెరెంట్ డిస్కంటిన్యూస్ అంటే group refers to discontinue that orientation during the initial casting process when metal is casted into ingots for further procession, and also includes the discontinue that is produced when metal is casted as a part of a given sheet. సో మీరు ఇది కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఫిగర్ మనం చూస్తే ఇదిగోండి, ఇక్కడ if you observe here, there is a crack here. సో ఇది ఒక ఇన్హెరెంట్ రిస్క్ అండి. అంటే ఏంటంటే ఇది ఒక బేరింగ్ హబ్ అండి. ఇది ఒక బేరింగ్ హబ్, దీని లోపల షాఫ్ట్ ఉంటుంది, ఇది బేరింగ్ అనుకుంటాను. సో ఇది ఏమైందంటే ఇంటర్నల్ క్రాక్ ఒకటి వచ్చింది. సో ఇదిగో చూడండి, ఈ పైప్ పొరోసిటీ, ఈ పైప్ లో మనకు పొరోసిటీ ఏర్పడింది. సో ఇది మనం చూస్తే మనకి విజిబిలిటీలో ఉండే క్రాక్స్, అండి. ఓకే, సో దీని కోల్డ్ షార్ట్ ప్రాసెస్, ఇది పైప్ స్ట్రింకేజ్ క్యావిటీస్. తర్వాత మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పొరోసిటీ. ఓకే, సో ఈ పొరోసిటీ బార్ రోల్డ్ ఇంటూ ఈ విధంగా ఉంటుందండి పొరోసిటీ. సో నెక్స్ట్ ఇవ్వండి, ఈ మౌల్డ్ ని సాలిడిఫికేషన్ ఫ్రంట్ లో ఉన్నప్పుడు స్ట్రింకేజ్ క్యావిటీస్, అంటే ఇక్కడ మనకి స్ట్రింకేజ్ అయినప్పుడు ఒక గ్యాప్ అనేది ఫౌండ్ అవుతుందండి, ఒక గ్యాప్. సో ఇది కూడా పొరోసిటీకి లీడ్ చేస్తుంది. నెక్స్ట్
ఇది ఒక సర్ఫేస్ టియర్ అంటే మనం ఇది కనుక అబ్జర్వ్ చేస్తే బ్లో హోల్స్, ఇవన్నీ బ్లో హోల్స్ అండి, మనకి పొరోసిటీ ఏర్పడతాయి. సో ఈ పొరోసిటీ ఎప్పుడు వస్తుంది అంటే సరిగ్గా గ్యాసెస్ అనేది సాలిడిఫై అయ్యేటప్పుడు మనం కనుక ఆ గ్యాసెస్ అనేది ఎవాల్యూషన్ సరిగ్గా అవ్వకపోతే ఈ సార్ట్ ఆఫ్ పొరోసిటీ ఏర్పడుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ సార్ట్ ఆఫ్ పొరోసిటీస్ ఫామ్ అవుతాయండి. సో ఈ పొరోసిటీస్ మూలాన దీని స్ట్రెంగ్త్ అనేది వీకెన్ అవుతుంది, స్ట్రెంగ్త్ అనేది వీకెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇది కప్పింగ్ అంటారండి. ఇది సబ్సర్ఫేస్ డిస్కండి దట్ మే అక్కర్ ఇన్ బార్స్ డ్యూరింగ్ ఎక్స్టెన్షన్ అండ్ సివియర్ కోల్డ్ డ్రాయింగ్. అంటే ఈ సార్ట్ ఆఫ్ థింగ్ ఏంటంటే మనం కప్పింగ్ అంటారు. కప్పింగ్ అంటే ఎప్పుడు ఫామ్ అవుతుందంటే మనం ఎక్కువ ప్రెషర్ తో దాన్ని మనం డ్రా చేసినప్పుడు, అంటే డ్రాయింగ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, ఎక్స్టార్షన్ అంటే మన గోల్డ్ బార్స్ అంటే మన గోల్డ్ స్మిత్ దగ్గర ఈ సార్ట్ ఆఫ్ ఇది చూడొచ్చు. తర్వాత ఐరన్ వైర్స్ చేసేటప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కోల్డ్ రోలింగ్ ప్రాసెస్ నుంచి ఒక సర్టెన్ రాడ్ ని పాస్ చేస్తారు. కోల్డ్ ప్రెస్సింగ్ రోలర్స్ ఏం చేస్తారంటే దాని నుంచి ఇలా పాస్ అయినప్పుడు ఒక 5 mm థిక్నెస్ ఉన్నది ఇటు బయటకు వచ్చేసి 4 mm, అంటే ఏమవుతుంది ఇంక్రీజ్ ఇన్ లెంత్. మళ్ళీ ఆడ ఏం చేస్తాడు, మళ్ళీ వేరే కోల్డ్ ప్రాసెస్ అంటే ఇంకొంచెం హై ప్రెషర్ లో దాన్ని మళ్ళీ పంపిస్తాడు. పంపించినప్పుడు 4 mm కాస్త 3 mm అవుతుంది. అంటే ఇట్లా అలా కోల్డ్ ప్రెస్సింగ్ చేసినప్పుడు, మనం కోల్డ్ డ్రాయింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఇంకా ఎక్కువ హై ప్రెషర్ తో ఇంకా ఎక్కువ డ్రా చేసినప్పుడు ఈ సార్ట్ ఆఫ్ క్రాక్స్ వస్తుంది. దీన్ని కప్పింగ్ అంటారండి. అంటే ఎక్కువగా దాన్ని సాగదీసినప్పుడు. కోల్డ్ డ్రాయింగ్ అంటే నథింగ్ బట్ సాగదీయటం అంతే. అంటే ఒక వైర్ ను పట్టుకొని మనం కాకపోతే ఇట్లా లాగటం మన స్ట్రెంత్ సరిపోదు కాబట్టి మనం కోల్డ్ రోలర్స్ ద్వారా దాన్ని పంపిస్తాం. ఆ రోలర్స్ నుంచి పంపించినప్పుడు ఏమవుతుంది, దాని డయామీటర్ అనేది కంప్రెస్ అవుతుంది. అంటే 5 mm టు 4.5, తర్వాత 4.2, తర్వాత 4, తర్వాత 3.8, అట్లా నెమ్మదిగా గ్రాడ్యువల్ గా దాన్ని. అలా కాకుండా సడన్ గా 4 నుంచి 3కో ఎంతకో పెట్టేసాం అనుకోండి, అప్పుడు ఎలాంటి ఒక కప్పింగ్ అనే డిఫెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వన్ టైం. నెక్స్ట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ బ్రస్ట్. ఇది కూడా చూడండి, ఈ ఇంటర్నల్ చూసారా, స్పంజెస్ ఆర్ సర్ఫేస్ డిస్కంటిన్యూస్ ఆన్ ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ సీమ్లెస్ ట్యూబ్స్. They occur when some metallic pieces that are struck on the material and torn fossil back into inner surface. తర్వాత గోగింగ్ ఈజ్ అ సర్ఫేస్ టర్న్. అంటే ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ ఇంటర్నల్ ఎక్స్టోర్షన్ ఆఫ్ దిస్ దీన్ని ఏమంటారంటే స్లడ్జ్ అంటారు. ఈ మిడిల్ లో చూసారు అట్లా గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్ అనేది మనం సక్షనింగ్ చేసినప్పుడే తెలిసింది కదా. ఒకవేళ సక్షనింగ్ చేయకుండా దీన్ని మనం సమ్ సార్ట్ ఆఫ్ మెషినింగ్ కి వాడేసాం అసెంబ్లీ, అప్పుడేమవుతుంది, మామూలు దానికన్నా దీనికి స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. సో ఇట్ విల్ క్రియేట్ సమ్ డ్యామేజ్ వెన్ యూ అప్లైడ్ లోడ్ ఆన్ ఇట్. సో సిమిలర్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా. ఓకే, సో ఈ సార్ట్ ఆఫ్ ప్రాసెస్ ని మనం నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ లోన కనిపెట్టగలం. విజువాలిటీలో తెలియదు. విజువాలిటీలో ఎప్పుడు తెలుస్తుంది, అక్కడ ఉందని మనం అదే పార్ట్లో కట్ చేసి మనం చూస్తే తప్పితే బయటకు అది తెలియదు. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్స్. నెక్స్ట్ వెల్డింగ్ డిస్కంటిన్యూస్ అండి. సో ఈ వెల్డింగ్ లో కూడా మనం క్రాక్, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ఒక వెల్డింగ్ ప్రాసెస్ అండి. వెల్డింగ్ ప్రాసెస్ లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఒక క్రాక్ అనేది ఫామ్ అయింది ఇక్కడ. ఓకే, సో వెల్డ్ క్రియేటర్ అయితే ఈ వెల్డ్ క్రియేటర్ లో ఈ మధ్యలో అన్నమాట ఇట్లా క్రాక్స్ ఫామ్ అవుతాయి. సో అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇది వెల్డింగ్ సంబంధించింది. ఓకే, తర్వాత ఇది ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక ఎల్ టైప్ మనం చేసామండి, బట్ జాయింట్ లాగానే.
సో ఇక్కడ ఈ కార్నర్స్ లో అబ్జర్వ్ చేయండి, ఈ కార్నర్ లో గ్యాప్ ఉంది. ఓకే, ఈ కార్నర్ లో ఇది ఒక టీ షేప్ ఫ్లాట్, టీ ఫ్లాట్ అనుకున్నాము. సో ఇది ఒక ఫ్లాట్ ప్లేట్, ఇది ఒక ఫ్లాట్ ప్లేట్, ఇది పర్పెండిక్యులర్ పెట్టి నేను వెల్డింగ్ చేశాను కార్నర్స్ లో. సో ఇక్కడ చూసారు గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఏంటి, ఇట్ విల్ వీకెండ్. ఓకే, సో ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత this is some sort of porosity, small cavities or pores which are molded in spherical shape. సో ఇది ఒక పోరోసిటీ మోడల్ అండి. ఓకే, నెక్స్ట్ అండర్ కట్ ఓవర్లాప్. ఇది కొంచెం చూడండి, ఇది అండర్ కట్ అంటే ఎక్కువ వెల్డింగ్ చేస్తే ఇట్లా అండర్ కట్ అయిపోతుంది, తక్కువ వెల్డింగ్ చేస్తే ఇట్లా గ్యాప్ వస్తుంది, ఓవర్లాప్. ఓకే, సో నెక్స్ట్ సెకండరీ ప్రాసెస్ లో మనం డ్రిల్ చేసినట్టు చూడాలి. సో ఐ హోప్ సో ఈ ఇంట్రడక్షన్ లో మనం ఎన్ని సార్ట్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఉన్నాయి అనేది మనం చూసామండి. సో ఈ డిఫెక్టివ్స్ నుంచి మనం ఏం చేయాలంటే ఎన్ని సార్ట్ ఆఫ్ నాన్ కాంటాక్ట్ టెస్టింగ్స్ ఉన్నాయి అంటే మనకి సో రేడియోగ్రఫీ అనేది మనకు ప్రైమరీగా ఉండే టెస్టింగ్ ప్రొసీజర్ అండి. సో ఈ రేడియోగ్రఫీలో మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న డిఫెక్ట్స్ అన్నిటిని కూడా ఇన్స్పెక్ట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు చెప్పుకున్న మన డిఫెక్ట్స్ అన్ని కూడా ఇన్స్పెక్ట్ చేస్తాము. సో రేడియోగ్రఫీలో మనం ఎట్లా వాడతాం ఏంటంటే, రేడియోగ్రఫీ ఈజ్ యూజ్డ్ ఇన్ వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్ ఇంక్లూడింగ్ మెడిసిన్, ఇంజనీరింగ్, ఫోరెన్సిక్, సెక్యూరిటీ. సో ఈ రేడియోగ్రఫీ అనేది మనం ఎక్కడెక్కడ వాడతారు అంటే మెడిసిన్ లో వాడతారు, ఇంజనీరింగ్ లో వాడతారు, ఫోరెన్సిక్స్ వాడతారు, సెక్యూరిటీ. ఓకే, సెక్యూరిటీ అంటే స్కానర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఉందనుకోండి, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీలో మిమ్మల్ని ప్రతిసారి టచ్ చేసి ఏం చేయరు కదా. సో మీ లగేజ్ ఏదైతే ఉందో అది స్కానర్స్ నుంచి వెళ్తూ ఉంటుందో, సో ఇట్ విల్ ఐడెంటిఫై ఓకే వాట్ యు ఆర్ క్యారింగ్ ఇన్ యువర్ సూట్ కేస్, ఆర్ ఇట్ విల్ ఐడెంటిఫై వాట్ యు ఆర్ క్యారింగ్ ఇన్ యువర్ బాడీ. ఓకే, సో అది కూడా మనం ఎయిర్పోర్ట్ సెక్యూరిటీలో అబ్జర్వ్ చేస్తాం. సో ఫారెన్సిక్స్ కొన్ని చోట్ల ఫారెన్సిక్స్ లో కానీ, ఇంజనీరింగ్స్ లో కానీ, మెడిసిన్. ఈ అండ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ రేడియోగ్రఫీ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైడ్లీ యూజ్డ్ మెథడ్. సో మన ఈ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఇందాక మనం చూసిన ఈ డిస్కంటిన్యూటీని అబ్జర్వ్ చేయడానికి మనం వాడేది ఏంటంటే ఈ రేడియోగ్రఫీ టెస్టింగ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. సో ఇందులో కొన్ని సబ్ పార్ట్స్ ఉన్నాయి, టెస్టింగ్ పార్ట్స్, అవి ఏంటనే చూద్దాం. So this radiography testing offers a number of advantages over and it however of its major disadvantages and health risks అంటే అడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే రేడియేషన్. దీనికి ఈ రేడియోగ్రఫీ వలన రేడియేషన్ అంటే ఎక్స్రే, గామా రేస్ ఈ పంపించి మనం డిఫెక్టివ్ ని అబ్జర్వ్ చేస్తాం. సో అలా పంపించినప్పుడు ఆబ్వియస్లీ the operator will undergo some sort of radiation రేడియేషన్ కి ఎఫెక్ట్ అవుతారు. సో రేడియేషన్ కి ఎఫెక్ట్ అయినప్పుడు సో ఆపరేషన్ ప్రాసెస్ లో లాంగ్ రన్ లో హీ విల్ ఎఫెక్ట్ ఆఫ్ దట్ గామా రేడియేషన్ కానీ ఈ ఎక్స్రే రేడియేషన్ కూడా హెల్త్ కు మంచిది కాదు. అడ్వాంటేజెస్ ఎంత ఉన్నాయో డిసడ్వాంటేజ్ కూడా. ఇన్ జనరల్ radiography or this radio treatment is a method of inspecting material for hidden flaws using by using ability of short wavelength electromagnetic to penetrate various. అంటే ఈ ఇందులో మనం ఈ ఇన్నర్ క్రాక్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో మనం చూసినట్లు దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే షార్ట్ వేవ్ లెంత్ మ్యాగ్నెటిక్ రేడియేషన్, దట్ ఈస్ హై ఎనర్జీ ఫోటాన్స్ ని మనం వాడతాం. సో ఇందులో మనం ఏం చేస్తామంటే షార్ట్ వేవ్ లెంత్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఇది ఏం చేస్తుందంటే దాన్ని పెనిట్రేట్ చేస్తుంది, పెనిట్రేట్ చేసి మనకు ఒక ఎక్స్రే రిపోర్ట్ ఇస్తుంది. మనకు ఎట్లాగైతే మనం ఎక్స్రే తీసుకున్నప్పుడు మనకి ఫ్రాక్చర్ ఉందా లేదా అనేది మనకు డాక్టర్ ఎలా చూసి చెప్తాడో, అలాగే ఇక్కడ కూడా మనం ఆ ఎక్స్రే రిపోర్ట్ని బట్టి షార్ట్ వేవ్ లెంత్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రిపోర్ట్ని బట్టి
ఎక్కడైనా క్రాక్స్ ఉన్నాయా లేవా, దాని మెటీరియల్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయనేది మనం చూసి చెప్తాం. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ radiography testing and inspected place between the radiation source and piece of radiation sensitive film. సేమ్ మనకుండే ఎక్స్రే ప్రొసీజర్ ఏదైతే ఉందో, సో ఎలాగైతే మీరు సోర్స్కి ఫిలింకి మధ్యలో మీరు ఉంటారు, సోర్స్ ఏం చేస్తుందంటే మీ నుంచి ఎక్స్రేని పంపిస్తుంది. ఇట్ విల్ బి క్యాప్చర్డ్ బాటమ్ ఆన్ ఎక్స్రే ప్లేట్. అంతే కదా, మనం ఎక్స్రే తీసుకునేటప్పుడు ఎట్లా ఏం చేస్తారు, పైన సోర్స్ ఉంటుంది, ఎక్స్రే సోర్స్, అది ఎక్స్రే రేస్ని పంపిస్తుంది మీ నుంచి. ఇట్ విల్ పెనిట్రేట్ త్రూ యూ, మీ నుంచి పాస్ అవుతుంది. కింద ఒక ఎక్స్రే రికార్డింగ్ ఫిలిం ఉంటుంది, ఆ ఫిలిం మీద అది హిట్ చేస్తుంది. హిట్ చేసినప్పుడు ఆడేం చేస్తాడు, ఎక్స్రే ప్లేట్ని తీసుకెళ్ళి, ఇప్పుడైతే కంప్యూటరైజ్డ్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా కంప్యూటర్ స్కానర్లో పెడతాడు, మనకు ఒక ప్రింట్ వస్తుంది. ఇది వరకు అయితే ఏం చేశారంటే దానికి ఒక డెవలపింగ్ సెటప్ ఉండేది, ఆ సెన్సిటివ్ ఫిలింని డెవలప్ చేశారు. సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్, సో ఇదిగోండి మీరు అబ్జర్వ్ చేస్తున్నది, ఇది రేడియేషన్ సోర్స్ అండి. ఈ రేడియేషన్ సోర్స్ని మనం పార్ట్ ఇక్కడ పెడతాము. ఏదైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మన బాడీ అనుకోండి, కింద ఉండేది సెన్సిటివ్ ఫిలిం. సో రేడియేషన్ సోర్స్ మనం దీన్ని పడినప్పుడు ఏమవుతుంది, దీని నుంచి పెనిట్రేట్ అయ్యి ఈ ఫిలిం మీద రికార్డ్ అవుతుంది. సో ఈ ఫిలిం మీద ఏదైతే రిపోర్ట్ వచ్చిందో, ఇదిగోండి ఇట్లా రిపోర్ట్ వస్తుంది ఎక్కడైతే ఫ్లా ఉందో. సో ఇది దీనికి ఫ్లా ఉందని చెప్తాం. సో సేమ్ థింగ్ వాట్ వి సే ఇన్ ద ఎక్స్రే ప్రాసెస్. ఓకే, so both surface and internal discordance can be detected. Significant variation in composition can be detected in very few material limitations. Can be used for inspecting hidden areas. Very minimal or non-part preparation is required. Permanent test record is obtained. Good probability scheme for gamma ray series. అంటే ఏంటంటే ఇందులో surface as well as discontinuities can be detected. Surface as well as internal discontinuities. ఓకే, ఏదైతే ఇంటర్నల్ డిస్కంటిన్యూస్ ఉన్నాయో అవి కూడా ఇందులో అబ్జర్వ్ చేసి సిమిలర్లీ. నెక్స్ట్, సిగ్నిఫికెంట్ వేరియేషన్ కాంపోజిషన్ కెన్ బి డిటెక్టెడ్. కాంపోజిషన్ లో ఉండే సిగ్నిఫికెంట్ వేరియేషన్స్, కాంపోజిట్స్ అంటే మనం చెప్పే కదా, సమ్ పాలిమర్స్ కానీ సమ్ సార్ట్ ఆఫ్ మెటీరియల్ విల్ హ్యావ్ టూ ఆర్ త్రీ కాంపోజిట్స్ ఆఫ్ మెటీరియల్స్, అండ్ దట్ ఈస్ కాల్డ్ అ కాంపోజిట్ మెటీరియల్. సో అలాంటి సిగ్నిఫికెన్సెస్ కూడా మనం ఇందులో అబ్జర్వ్ డిటెక్ట్ చేయొచ్చు. వెరీ ఫ్యూ మెటీరియల్ లిమిటేషన్స్, ఇట్ హ్యాస్ మెటీరియల్ లిమిటేషన్స్ కూడా చాలా తక్కువ లిమిట్. ఎందుకంటే కొన్ని చోట్ల మనం ఈ మెటీరియల్ వాడకూడదు, ఈ మెటీరియల్ వాడచ్చు అనే లిమిటేషన్స్ ఉంటాయి. ఇందులో చాలా తక్కువ లిమిటేషన్స్ ఉంటాయి. అందులో కెన్ యూజ్ ఫర్ ఇన్స్పెక్టింగ్ హిడెన్ ఏరియాస్. హిడెన్ ఏరియాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల మనం లోపలికి అంటే ఆఫ్టర్ కాస్టింగ్ అయిపోయిన తర్వాత కానీ లేదా ఆఫ్టర్ అసెంబ్లింగ్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ హెడ్ ఉందనుకోండి, ఇంజిన్ హెడ్ని ఫర్ ఎగ్జాంపుల్ అసెంబుల్ అయిపోయిన తర్వాత మనం ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటాం. లేకపోతే అలాంటిది ఒక హిడెన్ ఏరియాస్ ఉన్నాయి వేర్ యూ కాంట్ సీ, బట్ యూ హ్యావ్ టు నో ద టెస్ట్ రిజల్ట్. సో అలాంటి చోట ఇది ఈజీగా మనం దీన్ని వాడవచ్చు. వెరీ మినిమల్ ఆర్ నో పార్ట్ పెనిట్రేషన్ ఇస్ రిక్వైర్డ్. అంటే దాన్ని కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ పాయింట్ టెస్టింగ్. పర్మనెంట్ టెస్ట్ రిపోర్ట్ అంటే పర్మనెంట్ టెస్ట్ రిపోర్ట్ అంటే ఇది మన విజువలైజేషన్ తో పాటు రిపోర్ట్ కూడా పర్మనెంట్ గా మన దగ్గర ఉంటుంది ఎప్పటికన్నా. అదే అంటే ఫర్ రికార్డ్ పర్పస్. తర్వాత గుడ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్కేప్ ఎస్పెషల్లీ ఫర్ గామా రే సోర్సెస్. పోర్టబిలిటీ అంటే ఈ పోర్టబిలిటీ అంటే ఏంటంటే క్యారింగ్ ఆఫ్ ద మిషన్. గామా రే సోర్సెస్ ఇట్లా ఏంటంటే పోర్టబిలిటీ ఉంటుంది, అంటే అక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళచ్చు, ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో మనం ఈ దీంట్లో మనం ఇప్పటి వరకు తెలుసుకున్న దాంట్లో ఏంటంటే ఈ రేడియోగ్రఫీ అంటే ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెక్ట్స్ అంటే ఏంటి, డిస్కంటిన్యూటీ ఏంటంటే దాన్ని మనం టెస్ట్ చేసే దాంట్లో ఫస్ట్ ప్రొసీజర్ డిస్కంటిన్యూటీని ప్రెజర్ చేసే ఫస్ట్ ప్రొసీజర్ ఈ రేడియోగ్రఫీలో మనం ఏం చేస్తాము, అందులో ఎన్ని సార్ట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసాం. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు సీ how this works and how we have to identify this sort of X-ray procedure and same gamma ray procedure. Next class lo chuddam. Hope you understand.
So after seeing this video, please give your attendance in the లింక్ అటాచ్డ్ ఫర్ యూ. అంటే మీకు ఏదైతే యూట్యూబ్ లింక్ ఇప్పుడు పంపిస్తున్నామో అది చూసిన తర్వాత మీ అటెండెన్స్ ఏదైతే మీ నెంబర్ ఉందో మీరు ఒక స్టూడెంట్ ఒక నెంబర్ మాత్రమే అటెండెన్స్ ఇవ్వగలడు, మల్టిపుల్ నెంబర్స్ ఇవ్వద్దు. సో ఎవరైతే దీన్ని చూస్తారో వాళ్ళకి మాత్రం అటెండెన్స్ ఇస్తామండి. సో దిస్ ఈస్ ద క్లియర్ thing given by the management. So hope you all understand. If you are having any doubt in this interaction, please convey the feedback. Okay, thanks for listening the class. Thank you.